లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానంగా లూకా సువార్త 1వ అధ్యాయము 50వ వచనాన్ని చూసుకుందాం. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఎవరైతే దేవునికి భయపడుతున్నారో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నారో, క్రమశిక్షణ కలిగి జీవిస్తున్నారో, ప్రభుని సేవిస్తున్నారో, ప్రభుకు ప్రార్థన చేస్తున్నారో, అలాంటి వారి మీద ఆయన యొక్క కనికరము తరతరములు ఉంటుంది. ఆ కనికరము వారిని దీవిస్తుంది. వారి మీద దేవుడు కనికరం కలిగి ఉంటాడు. వారి కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. తరతరాలు ఆ కనికరం ఉంటుంది. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు దేవునికి భయపడుతున్నావా? భయభక్తులు నీలో ఉన్నాయా? కొంతమందికి దేవుడు అంటే భయం కానీ భక్తి లేదు. కొంతమందికి భక్తి ఎక్కువ ఉన్నది కానీ భయం లేదు. భక్తి ఉన్న వాళ్ళు బాగా ప్రార్థన చేస్తున్నారు ఏమండి, మరి దేవునికి భయపడట్లేదు, వాళ్ళకు భయం లేదు. భక్తి ఉంది, కేవలం ప్రార్థనే చేస్తున్నారు. విచ్చలవిడిగా పాపాలు కూడా చేస్తా ఉన్నారు. మరి భక్తి ఉన్న వాళ్ళు బాగా ప్రార్థన చేస్తున్నారు, భయం లేదు కాబట్టి వాళ్ళు పాపాలు చేస్తా ఉన్నారు. కొంతమంది మరి ఎలాంటి పాపం చేయట్లేదు, నీతిగానే ఉంటున్నారు, మంచిగానే ఉంటున్నారు, కానీ భక్తి లేదు, ప్రార్థన జీవితం లేదు, దేవునితో సహవాసం లేదు, మందిరానికి వెళ్ళడం లేదు.